మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ మెదక్ జిల్లా నుంచి పోలీస్ శాఖకు ఎంపికైన 149 మందిలో 52 మంది సివిల్ కానిస్టేబుళ్లు, 26 మంది సివిల్ మహిళా కానిస్టేబుళ్లు, 56 మంది సాయుధ కానిస్టేబుళ్లు, 15 మంది సాయుధ మహిళా కానిస్టేబుళ్లు వివిధ పోలీస్ శిక్షణ కేంద్రాలకు శిక్షణకు వెళ్లి 9 నెలల కఠినమైన పోలీస్ శిక్షణ పూర్తి చేసుకుని జిల్లాకు రావడం జరిగిందని, సమాజానికి అత్యున్నతమైన సేవలు అందించే అవకాశం ఉన్న పోలీస్ శాఖలో చేరి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు ఈ రోజు నుంచి పోలీస్ శాఖలో పూర్తి బాధ్యతలు నిర్వహించేందుకు నియమించబడ్డారని తెలిపారు. చేసి ప్రమాదం నుంచి బయటపడేసి ఏ దొంగతనమైనా పొట్లాడైనా ఎక్కడైనా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా ఏదైనా కూడా మనం ముందుండి ఎక్కడ కూడా మనం ఎరిగిపోకుండా ముందుండి పనిచేసి మంచి పేరు తీసుకురావాలని మీ అందరూ కూడా నేను కోరుతున్నాను. ఈరోజు మీ అందరు కూడా ఇప్పుడు మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తాం, అవి తీసుకొని వెళ్ళిపోయి మీరు మళ్ళీ 30వ తారీఖు నాడు మార్నింగ్ 10 గంటలకు వస్తే మీ అందరూ కూడా డ్యూటీలు ఇవ్వడం జరుగుతుంది. సిస్టమేటిక్గా మీ అందరిని చూసి మీ పర్ఫార్మెన్స్ బ్యాక్గ్రౌండ్ అంతా చూసి మీకు ఎక్కడెక్కడ ఇవ్వాలో బెస్ట్ పర్సన్ అంటే మీరు ఎంతో మంది కష్టపడి ఎంతో మంది పోటీలో పాల్గొంటే మీరు వచ్చిన ప్రోడక్ట్ మీరందరూ. మీరు ఇప్పుడు ఈ జిల్లా పోలీసులో జాయిన్ అయిన తర్వాత కూడా ఫస్ట్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రేపు నుంచి మీరు జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు దాకా ఉన్నట్టు దాకా సివిలియన్స్ జాయిన్ అయిన తర్వాత మీకు వివిధ రకాల డ్యూటీలు ఉంటాయి. ఏఆర్ కానీ సివిల్ కానీ, తర్వాత ఉమెన్ పీసీలు అయ్యారు, తర్వాత ఉమెన్ పీసీలు సివిల్, వీళ్ళందరూ కూడా ఏ డ్యూటీ వచ్చినా కూడా డిసిప్లైన్గా పనిచేయాలని, మంచిగా పనిచేసి పోలీస్ డిపార్ట్మెంట్కి మంచిగా పేరు తీసేవాళ్ళని కోరుతున్నాను. తర్వాత మీరందరూ కూడా ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరందరూ ఈ జిల్లా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.